అంటే ఇన్ని ప్రమాణాలు ఉన్నాయి. మన అందరికీ తెలిసింది లలిత అమ్మవారి యొక్క నామాల్లో లలిత సహస్రనామాల్లో కూడా అమ్మవారి గురించి ఉంటుంది నామం విశుక్ర ప్రాణహరణ అని చెప్పి. అవునమ్మా. దాని గురించి కూడా ఒక్కసారి. తప్పకుండా. లలితా సహస్రనామాలంటేనే శ్రీమాత, లోకానికంతటికి గూడా తల్లి, మాత అంటే. అవును. అలాంటి అమ్మవారు దేవకార్యానికై వచ్చింది. హ్మ్. అక్కడ మనకు కొన్ని నామాల్లో కొంత సేన ఉంటుంది. అంటే రాక్షస సేన ఎవరైతే ఉంటారో వారిని సంహరించడానికి కొన్ని శక్తులు కావాల్సొచ్చినాయి. హ్మ్. హ్మ్. అప్పుడు ఆ సమయంలో అమ్మవారు, ఈ వారాహి అమ్మవారు, తర్వాత రాజశ్యామల అమ్మవారు ఇద్దరు కూడా ఉద్భవించారు. ఆ సమయంలోనే త్రిపుర త్రిపుర సుందరి, బాల సుందరి. అమ్మవారు అంటారు కదా. గణపతి కూడా అవును. భాద్రపద మాసంలో కదండి, పూర్వం నుండి ఉన్నటువంటి స్వామి. ఆహాహా! అందులో కామేశ్వర ముఖాలోక కల్పిత అవును. శ్రీ గణేశ్వర అని అంటుంటారు. భండపుత్ర భండపుత్ర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. అలా శక్తి సేన అంటే శక్తి సేనలకి అధ్యక్షురాలంట, సైన్యాధ్యక్షురాలు ఎవరు? ఆ! వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు. భండ సైన్య వధోద్యుక్త అంటే భండాసురుడి యొక్క సైన్యాన్ని హ్మ్. సంహరించడానికి ఈ అమ్మవారు వచ్చింది. హ్మ్. భండ అంటే ఏంటిదండి? రాయి. భస్మం. ఆ! బండ అంటే భస్మమా? అంతే కదా. భండ ఆహా! అంటే నిఘంటువులో భస్మం అని అర్థం. ఓహ్! ఇప్పుడు ఒకరిని బండలాగున్నవేందిరా అని అంటుంటాం మనం. అవును. అవును. అంటే బండలాగా అంటే అలానే ఉంటాడు, కదలకుండా ఉంటాడు. ఆ! ఆ! అంటే బండలాగా తిని అంటే కడుపు నిండా తిని, ఏ చలనం లేకుండా. కంటి నిండా నిద్ర, ఆ! అలా సోమరిగా ఉండేటువంటి వాళ్ళని అవును. అంటారు. సన్మార్గంలో సోమరితనం తొలగుతేనే కదా, పని చేస్తేనే కదమ్మా ద్రవ్యం వచ్చేది. అంతే అండి. అందుకనే ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారం లేకుండా ఉండకూడదంట మానవుడు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుండాలి. ఊరికే కూర్చుంటే ఏముంటుంది? అవును. వారి పని వారు చేస్తున్నారు. ఎవరి పని వారు చేస్తూ ఉంటేనే ఎవరిది వాళ్ళకు ప్రపంచం అనేటువంటిది నడుస్తుంది. అవును. అలా ఊరికే కూర్చున్న సమయంలో చెడు ఆలోచనలు వస్తుంటాయి. వీటిని తొలగించేటువంటి ఆ తల్లి అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా, హ్మ్. వారాహి అమ్మవారిని ఆరాధిస్తే నిరంతరం కూడా ఉత్సాహం ఉంటుందంట. హ్మ్. ఇప్పుడు తన పనిలో కూడా అప్పుడప్పుడు కొన్ని రోజులు చేస్తారు, తర్వాత నిరుత్సాహం వస్తుంది. ఏదో నిరుత్సాహం కొత్త పని వస్తుంది. చేయాలనిపిస్తుంటది. అవును. అవును. అలా కొత్త పని ఉన్నతంగా వెళ్ళడం మంచిదే, కిందకి వెళ్ళకూడదు కదా. అలా హ్మ్. ఉన్నతమైనటువంటి మార్గాన్ని కలిగించేటువంటి తల్లి అమ్మవారు. ఓహ్! అందుకనే ఆ బండ అంటే ఇతను కూడా ఎలా వచ్చాడు అంటే శివుడి యొక్క పాలనేత్రం నుండి భస్మం అవుతాడు కదా. హ్మ్. హ్మ్. మన్మధుడు అవును. భస్మైనప్పుడు ఆ మన్మధుడు. భస్మాన్ని గణపతి ఏం చేస్తాడంటే అనేక గణపతులు కూడా అనేక ఒక చిత్రమైనటువంటి రూపాన్ని చేస్తాడు. హ్మ్. ఆ చిత్ర రూపాన్ని బ్రహ్మదేవుడే కదా సృష్టికర్త. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్యం ఆశ్చర్యం అని అంటాడు. హ్మ్. ఆశ్చర్యం ఆశ్చర్యం అంటే భండ అంటాడు అన్నట్టు. వెంటనే ఆవిర్భవిస్తాడు అన్నట్టు. ఓహ్! అందుకనే అమంత్రం అక్షరం నాస్తి. ప్రతి అక్షరము కూడా ఒక మంత్రం అంట. హ్మ్. కాబట్టి అలా ఆవిర్భవించి రాక్షసులందరినీ కూడా, అంటే శివుడి యొక్క కోపం నుండి వచ్చినటువంటి వాడు కదా. అవును. అలా ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో, ఆ భండాసురుడు ఎవరైతే ఉన్నాడో, ఈ దేవతల్ని, ఋషుల్ని అందరిని ఇబ్బంది పెడుతుంటే అమ్మవారు భండ వీటన్నిటికీ కూడా ఒక సేనాని కావాలి కదా. అప్పుడు అమ్మవారు విశుక్ర ప్రాణహరణ, వారాహి, వీర్యాన్విత. వీర్యనందిత. వీటికంటే కొన్ని నామాలు ఉన్నాయండి. అంటే ఈ సైన్యానికి అధ్యక్షురాలు కదా. ఏ సైన్యం అది? గజములు, ఆ! రథములు, అంతే కదా, సైన్యం కావాలి కదా. అవును. ఈ నామాలన్నీ కూడా ఉన్నాయి. సంపత్కరి, సమారూఢ, సింధురం వ్రజసేవిత. సంపత్కరి అంటే హ్మ్. సంపద, సంపదలున. ఆ! సంపద కదా. ఏనుగును కూడా సంపదకు అందుకనే ఏనుగులు పెట్టుకుంటుంటారు ఇంటి ముందట. హ్మ్. ఊరికి హ్మ్. అమ్మవారు పెడుతూ ఉంటారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అని శ్రీ హ్మ్. సూక్తంలో చెప్తారు. ఆ విధానంగా అమ్మవారు సంపత్కరి, సమారూఢ, సింధుర వ్రజసేవత. ఆ! అంటే పెద్ద ఏనుగులు ఉంటే వాటి మీద వస్తుంటే, అవును. సింధూర అంటే చిన్న ఏనుగులు కొన్ని వేల, ఒక రెండు ఏనుగులు కాదు, ఒక రెండు ఏనుగులను గుంపులుగా. చూస్తేనే చాలా ఆనందం అనిపిస్తుంది. కొన్ని వేల వేల లక్షల ఏనుగుల్ని మనం దర్శించవచ్చు ఈ నామంలో. అన్ని ఏనుగులు సేవిస్తున్నాయంట. తర్వాత హుహుహుహు. అశ్వారూఢ అంటే వీటికి కూడా ఈ అమ్మవారి అధ్యక్షురాలు, ఆహా! సైన్యాధ్యక్షురాలు. సైన్యాధ్యక్షురాలు. మంత్రిని ఎవరు? రాజశ్యామల అమ్మవారు. రాజశ్యామల. లలితా అమ్మవారేమో ఇచ్ఛాశక్తి. హ్మ్. అంటే వీళ్ళందరినీ కూడా బ్రహ్మ, మహేశ్వరులు వీళ్ళ వల్ల ఎవ్వరి వల్ల కాదు. హ్మ్. ఈ అమ్మవారి దగ్గరకొస్తే ఈ అమ్మవారే అతన్ని సంహరించడానికి వీరిని ఇచ్ఛాశక్తి ద్వారా ఇష్టపూర్తిగా వీరిని మంత్రిని అంటే హ్మ్. జ్ఞానశక్తి ఎవరు? రాజశ్యామల. రాజశ్యామల. మంత్రాంగం చేస్తాం. అంటే ఒక ప్లాన్ చేస్తాం కదా. హ్మ్. ఇప్పుడు నేను ఒక సంకల్పం చేశాను. దానికి ఒక ప్లాన్ అనేటువంటిది ఉండాలి కదా. అవును. ప్రణాళిక ఉండాలి కదా. ఎవరు చేస్తారు? రాజశ్యామల శ్యామల అమ్మవారు. అమ్మవారు. ఆ దాన్ని అమలు చేయరు కదా. ఊరికే ప్లాన్లు చేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటూ ఉంటే కాలమంతా కూడా గడుస్తూ ఉంటది. అంతే. పని చేయాలన్నాడు. పని చేయడానికి ఎవరు? క్రియాశక్తి. వారాహి అమ్మవారు. అందుకనే అమ్మవారిని ఆరాధిస్తే
పని చేయిస్తుంది, మనల్ని ఉన్నతంగా ఉంచుతుంది. అందుకనే మానవుడు ఒక క్షణం కూడా నహి తిష్టతు, ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోకూడదు, అంటే పని కల్పించుకొనైనా చేయాలి అని చెప్తారన్నట్టు మానవులు. అలా మా గురువు గారు కూడా చెప్పారు, పని ఏం లేదు అని అంటే, నీకేం కార్యక్రమాలు లేవు అని అంటే, ఏదో ఒకటి కల్పించుకో నాన్న అని అంటాడు అన్నట్టు. అంటే అంత ఆ స్వామి అనుగ్రహం. మా సంస్కృత సోదరులు వాళ్ళు, మా గురువు గారు ఎప్పుడు కూడా నిరంతరం కూడా అధ్యయనం, స్వాధ్యాయం కానివ్వండి, అధ్యాపనం కానివ్వండి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అని చెప్పారన్నట్టు. ఆ విధంగా స్వామి ఆ సంపత్కరి సమారూఢ సింధురవ్రజ అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి, మనమే ఇంద్రియాలు అంటారు కదా, అలా గుర్రాలు, కొన్ని గుర్రాలు. తర్వాత వచ్చినటువంటిది మహాగణపతి, బాలా అమ్మవారు, కామె, తర్వాత విషంగుడు, విశుక్రుడు, ఇద్దరెవరు, ఈ భండాసురుడు యొక్క వీళ్ళందరినీ కూడా సంహరించుకుంటూ వస్తుంది. ఈ ఇద్దరిని కూడా సంహరించడానికి విషంగుడు అంటే, విషం అంటే ఏంటిదంటే చెడు ఆలోచనలు, విషపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడంటారు కదా, అతను అలా కల్పిస్తాడంట బ్రహ్మచర్యానికంటే ముందుగా. అందుకనే మానవుడికి ఏంటిదంటే చాలా విశేషమైనటువంటిది ధర్మ ప్రజా సంపత్తి. అంటే ఆ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము కూడా, ఆ చంద్రార్కము కూడా మా వంశము, గోత్రము అభివృద్ధి కావాలని కోరుకుంటుంటారు కదండి. కాబట్టి ఈ బ్రహ్మచర్యానికంటే ముందుగా కొన్ని చెడు ఆలోచనలు ఉంటాయి, చెడు మార్గాలు ఉంటాయి. ఈ చెడు మార్గంలో ఎవరిని కూడా తీసుకెళ్లకుండా ఆ విషంగుణ్ణి, రాజశ్యామల, ఈ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, అలాంటి ఆ విషబుద్ధి అయినటువంటి మార్గంలో, చెడు మార్గంలో వెళ్లకుండా ఈ వారాహి అమ్మవారు అనుగ్రహిస్తుందట. చెడు మార్గంలో ఎప్పుడైతే మనం వెళ్తుంటామో మన పతనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. 10 సంవత్సరాలు బాగానే ఉంటుందండి, చెడు సంపాదించినా, చెడు ద్రవ్యమైనా, చెడు ఆలోచనలైనా కూడా. 11 వర్షే సమూలం వినశ్యతి, 11వ సంవత్సరంలో అతను సంపాదించింది కూడా వెళ్తుంది అని చెప్తారన్నట్టు. అలా ఈ లలితా సహస్రనామాల్లో కూడా ఈ వారాహి అమ్మవారి గురించి చాలా విశేషంగా ఉంది. తప్పకుండా ఆ కాశీలో దర్శించవచ్చు మనము, ఒడిస్సాలో కూడా ఉంది అమ్మవారు, పూర్వం నుండి ఉన్నటువంటిదే. లలిత అమ్మవారి రూపం పెట్టుకోండి, లేకపోతే ఇంతకుముందు ధ్యాన శ్లోకం చెప్పాను కదా, ఆ ధ్యాన శ్లోకంలో ఏ రూపం, ఈ రోజు అన్ని చిత్రపటాలు ఏవో చేస్తున్నారు ఒక్కొక్క రకంగా. గణపతిని క్రికెట్ గణపతి చేసినట్టు అమ్మవారికి కూడా ఏదో రూపాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇంతకుముందు ఏ ధ్యాన శ్లోకం చెప్పానో, లలిత స్తవరత్నము ఆర్య దుషితలో ఉన్నటువంటి ఆ ధ్యాన శ్లోకంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకొని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, చెడు పని చేస్తలేరు కదా, మంచి పనే కదా, మొక్కుతున్నారు, ధ్యానం చేస్తున్నారు, దగ్గర దేవాలయం ఉంటే వెళ్తారు, లేకపోతే మీ ఇంట్లోనే ఆ 10 రోజులు తప్పకుండా చేయండి. ఆ నామాలు చెప్పుకుంటూ చేసుకుంటే సరిపోతుందమ్మా. ధన్యవాదాలండి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నమస్తే. జై శ్రీరామ్. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ?